Lights on. Start sound. Camera. Clap. Action. Om Namo Venkatesaya. Welcome to KRR Classroom. Last time quiz. రామాయణంలో రాముడు అవతారం ఎలా చాలించాడు అన్న ప్రశ్నకి కేవలం 5 మంది మాత్రమే సమాధానం చెప్పారు. ఆ 5గురు పేర్లు చూడండి. ఇండియా చాలా పూర్ కంట్రీ అంటారు. అమెరికా, చైనా, మిగతా కంట్రీస్ అన్నీ రిచ్ కంట్రీస్ అంటారు. అకార్డింగ్ టు మీ భారతదేశం కల్చర్లో కానీ లిటరేచర్లో కానీ రిచెస్ట్ కంట్రీ. ఏ దేశానికి లేనంత కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఎదగటంతో పాటు మనకున్న పురాణాలు, మనకున్న ఇతిహాసాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పర్టికులర్గా మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే రామాయణంలో రాముడు అవతారం చాలించాడనేది 5గురే చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను. జేమ్స్ కెమెరాన్ లాంటి హాలీవుడ్ డైరెక్టరు రామాయణాన్ని చదివి అవతార్ అనే సినిమాని అత్యద్భుతంగా తీశాడు. అది రామాయణం కాకపోయినా కూడా రాముడు ఇలా ఉంటాడని దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద స్టడీ చేసి ఆ కలర్ కానీ ఆ రోజుల్లో మనుషులు ఎంత హైట్ ఉండేవారు అని అన్నీ ఊహించి చరిత్ర ప్రకారం రాముడు నియర్లీ 16 అడుగులో 18 అడుగులో ఉంటాడని రాసింది. ఇవన్నీ కూడా హాలీవుడ్లో ఉన్న ఒక డైరెక్టర్ నేర్చుకుంది. మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మీరందరూ కాబోయే డైరెక్టర్సు. సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు కూడా గొప్ప గొప్ప మైథాలజీస్ తీయాల్సిన అవసరం రావచ్చు. ఇది కేవలం నా సలహా మాత్రమే. మీరు సినిమా నాలెడ్జ్తో పాటు మన భారత రామాయణాలు కానీ మన పురాణాలు కానీ అన్నీ తెలుసుకుని ఉంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. తెలుసుకోని ఫ్యూచర్ జనరేషన్కి మీరు చెప్పిన వాళ్ళు అవుతారు. ఇది కేవలం నా సూచన తప్ప మిమ్మల్ని మందలించడం కోసం కాదు. ఇవాళ కేఆర్ఆర్ క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ సినిమా. సినిమాలో మొట్టమొదటిసారి హీరో హీరోయిన్ కలవటం, లవ్లో ఎలా పడ్డారని చెప్పటం. రియల్ లైఫ్లో అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలన్నా ఒకరినొకరు చూసుకోవాలి. ఆ రోజుల్లో అయితే ముందు ఒక ఉత్తరం రాసి మళ్ళీ ఆ ఉత్తరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఉత్తరం వస్తే ఎగిరి గంతేసి తర్వాత ఎక్స్చేంజి. తర్వాత ఈ జనరేషన్లో ఫస్ట్ టైం ఒకరినొకరు కలిసినప్పుడు ఫోన్ నెంబర్ ద్వారానో మెసేజ్లు ఇచ్చుకోవటం, ఈమెయిల్లో మాట్లాడుకోవటం. సినిమా మనకి 2.5 గంట. ఈ 2.5 గంటలో హీరో హీరోయిన్ లవ్ చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి. హీరో హీరోయిన్ గుద్దుకుంటే పుస్తకాల కింద పడిపోవటం, అది తీసుకోవడానికి వెళ్తే తలకాయ పొగడతారాలు గుద్దుకోవటం, ఒకరినొకరు చూసుకోవటం. న్యాయంగా అయితే రియల్ లైఫ్లో పుస్తకం చేసుకు ఇవ్వగానే లేదా స్లిప్ అయి పడితే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ మనకేంటి వెంటనే లవ్లో పడిపోదు కనుక క్లోజప్లు కళ్ళు చూసుకున్నారని మళ్ళీ వెళ్ళేటప్పుడు వెనక తిరిగి చూసుకున్నారని ఇట్లా ఆ రోజుల్లో ఉండేది. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగి కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కొత్తగా మీటింగ్ సీన్స్ కానీ అన్ని క్రియేట్ చేస్తున్నారు. కామన్గా ఉండే సీన్స్ ఇంట్రెస్టింగ్గా తీయటం ఎలా అనేది వాళ్ళ సబ్జెక్ట్ అనుకుందాం. నేను తీసిన సినిమాల్లో 2-3 సినిమాల గురించి ఆ ఫస్ట్ మీటింగ్స్ ఎలా చేశానో ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను తీసిన ఆఖరి పోరాటంలో నాగార్జున, శ్రీదేవి, సుహాసిని హీరోయిన్స్. ఆఖరి పోరాటం ఒక నావల్, ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక అద్భుతమైన నావల్. అందులో సుహాసిని క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోస్ట్ మ్యాన్ కవర్ ఇస్తూ తగిలినా సరే గవ్వ వెళ్ళి వాష్ చేసుకుంటుంది. అంత చిరాకు మగాళ్ళు టచ్ అంటే. అలాంటి అమ్మాయితో నాగార్జున రొమాన్స్లో పడాలి. సో కాంప్లికేషన్ పెరిగింది. ఫాస్ట్గా రొమాన్స్ చూపించాలి. సో నవల్లో ఏముందంటే ఒక స్టేజీ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే అక్కడ ఒక పిల్లర పడిపోతే ఈ అమ్మాయి కూడా స్లిప్ అయి పడిపోతుంది సుహాసిని. జనం పరిగెత్తడంతో ఆ తోపురాట్లో సుహాసిని మీద నాగార్జున పడతాడు. వాళ్ళిద్దరి మీద పిల్లర పడుతుంది. మగాడు టచ్ ఇష్టం లేని అమ్మాయికి మగాడు టచ్ మీద ఒక అభిప్రాయం కలిగింది అన్నట్టు నవల్లో రాసి ఉంది.
సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం నేను ఒక విచిత్రమైన ప్రక్రియ పెట్టానమాట. అదేంటంటే బిగినింగ్ నుంచి ఈ అమ్మాయికి మగవాళ్ళన్నా ఇష్టం లేదు, లవ్ అంటే ఇష్టం లేదు అని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ఇతను కొంచెం జాలీ గోయింగ్ బాయ్గా అతని మెడలో లవ్ అనే అక్షరాలతో ఒక గోల్డ్ చైన్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేశాను అన్నమాట. నేనేం చేశానంటే ఆ చైన్ని ఈ సీన్లో వాడటం కోసం ముందు నుంచి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. ఆ సీన్ ఒకసారి చూద్దాం. ఐఎమ్ సారీ అండి. అలవోకగా మీ మీద ఇలా పడుకోవటం నాకేమైనా ఇష్టమైన కార్యక్రమం అనుకున్నారా? దూలం మీ మీద పడకుండా ఆపే ప్రయత్నంలో మీ మీద నేను, నా మీద దూలం పట్టడం జరిగింది. పైగా మొగాళ్ళంటే మీకు ఎంత ఎలర్జీయో ఇందాకే మీరు ప్రిన్సిపల్తో మాట్లాడుతుండగా విన్నాను. అలాంటి మీ మీద నేను, దీన్నే దైవలీల అంటారు. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు కింద పడేస్తాడో, ఎవరిని పైన పడేస్తాడో ఊహించలేము కదండి. నా పొరపాటు కాదండి, పైనుంచి ఎవరో తొక్కుతున్నారు. ప్రాణభయంతో ఎవరికి వాళ్ళే పరుగులు తీస్తున్నారు, కానీ మనల్ని కాపాడడానికి ఎవరు రావట్లేదు. బైది బై, మీ పేరేంటండి? సునాదమాల. సునాదమాల. 3 సూలు లేవండి, ఒక్క సూయే. నా పేరు వి విహారి. 2 వీలు ఉన్నాయండో. ఇంటి పేరుకు సంబంధించిన V1, ఒంటి పేరుకు సంబంధించిన V1. ఏమండో, మీ గొంతులోకి నా లవ్ వెళ్ళిపోయింది. మింగేయకండి, గొంతు దాటి గుండెల దాకా వెళ్ళవచ్చు. న్యాచురల్గా అయితే చైన్ అంత లెంతీగా ఉండదు. ఈ షార్ట్ కోసం అని చెప్పి కొంచెం లెంతీ చైన్ తయారు చేయించి ఎంతసేపు లాగినా కూడా ఏమంటే నా లవ్ మీ గొంతు దాటి గుండెల దాకా వెళ్ళిపోయి ఉంటుంది అనే డైలాగ్ చెప్పడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య లవ్ కొంచెం స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయినట్టు ఫీలింగు. ఏమండో, మీ గొంతులోకి నా లవ్ వెళ్ళిపోయింది. మింగేయకండి, గొంతు దాటి గుండెల దాకా వెళ్ళవచ్చు. ఇది జనరల్గా రియల్ లైఫ్లో ఎట్లా జరగటానికి వీలుండదు, కానీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి క్రియేట్ చేస్తుంది. ఈ సీన్కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు చూసినా అమ్మాయికి అదే గుర్తు రావటం, ఆ లవ్ గుర్తు రావటం అనేది వర్కౌట్ చేసి అట్లా లవ్లో పడ్డారని ఎస్టాబ్లిష్ చేసాం ఆ సినిమాలో. ఇకపోతే రెండో సినిమా అల్లరి ప్రేమికుడు. అందులో హీరో 3 అమ్మాయిలను ప్రేమించాలి. ఒక అమ్మాయిని ప్రేమించడానికే లెంత్ ఎక్కువ అవుతుంది. హీరోయిన్ ఒక క్రిమినల్ లాయర్ కూతురు, ఆ అమ్మాయిని ప్రేమించాలి. అటు ఇటు అయితే జైలుకి వెళ్తాడు. అయినా ఒక్క సీన్లోనే ప్రేమలో పడాలి. ఆ సీన్ కొంచెం చిలిపిగా ఉండటానికి, ఆడియన్స్ కొంచెం సరదాగా ఉండటం కోసమని ఒక ప్రయత్నం చేశాను. అది ఒకసారి చూద్దాం. ఏం బే, ఇదేమన్నా నీ లవరా? దీని ముందు పర్సనాలిటీ డెవలప్ చేస్తున్నావు, బుచ్చుకు డైలాగులు చెప్పి. అసలు నీకు ఇదేమవుతుంది బే? ఈ సినిమాలో ముగ్గురిని ఎలా లవ్లో పడేసాడు అనేది అన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఎందుకంటే ఉన్న టైంలో ముగ్గురిని లవ్లో పడేయాలి, అది ఛాలెంజ్ అనమాట హీరోకి. బై మీరేమనుకోనంటే ఒక మాట చెప్పండి. సిటీ బస్సులో వెళ్ళటానికి ఒక 3 రూపాయలు నా పాకెట్లో పెట్టుకున్నాను. ఇందాక ఆ కాందాద నన్ను మీ మీదకి ఇలా తోసినప్పుడు నా పాకెట్లో డబ్బు మీ జాకెట్లో పెట్టి బస్ ఛార్జీ 3 రూపాయలు మీరు ఒక్కటే ఇచ్చారు, ఆ 2 కూడా ఇచ్చేస్తారు. సో పర్టికులర్గా ఈ సీన్ గురించి మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఇండస్ట్రీలో క్లోజ్గా ఉన్నాడు కానీ ఇలాంటి పిచ్చి ఆలోచన నీకు ఎలా వస్తాయి రాఘవేంద్రరావు అని అడిగారు. పిచ్చి ఆలోచన అంటే మీకు నచ్చిందా లేదా చెప్పండి అంటే, భలే ఉంది, చాలా బాగుంది అన్నారు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చే సీన్స్ కొత్త ఆలోచనలతో చేస్తే సేఫ్ జోన్లో ఉంటామని నా నమ్మకం అనమాట. లవ్లో పడే సీన్స్ కాకుండా జనరల్గా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో వచ్చే ఫస్ట్ నైట్ సీన్లో వెరైటీగా తీసిన సీన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నైట్ సీన్ కొత్తగా తీయాలి అని డిసైడ్ చేసుకుని, ఎందుకంటే అందులో సౌందర్య బాస్ అనమాట. ఇతను
అంటే బ్యాంక్లో హెడ్ సౌందర్య, ఈ క్యారెక్టర్ ఏమో క్యాషియర్ అన్నమాట. సరే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళిద్దరు లవ్లో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య రెగ్యులర్గా ఉండకూడదని చెప్పేసి ఒక కొత్త సీన్ కన్సీవ్ చేశాను. అదేంటంటే ఫస్ట్ నైట్ రెగ్యులర్గా ఉండకూడదు, కొత్తగా ఉంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో తీసిందనమాట. అదొకసారి చూద్దాం. ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో గుచ్చి. అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా? నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని, ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. దాచేసావా? కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద. కాదు, మంచం కింద. ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరే ఏ మాత్రానికి ఇలా వరిగిపోతే ఎలా? నాకు క్లూ ఇవ్వు. క్లూ? సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడ దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. సుందరి, నేను ఓడిపోయాను సుందరి. ప్లీజ్ సుందరి, చెప్పకపోతే నీతో చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది, నీ ఐడియా ఏంటో అర్థమైంది. శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. అల్టిమేట్గా ఆడియన్స్కి జనరల్గా ఏంటంటే అమ్మాయిలు ఏదైనా వస్తువు జనరల్గా జాకెట్లో దాచుకుంటారని అందరూ తెలిసిన విషయం. మనం ఇండైరెక్ట్గా బిగినర్లో అమ్మాయి అతను కళ్ళు మూసుకున్నా కూడా జాకెట్లోనే పెట్టింది, మళ్ళీ ఆగి ఏదో ఆలోచించని చెప్పి మళ్ళీ ఎండ్ చేసాం. అంటే ఇక ఆడియన్స్ ఆలోచన వదిలిపెట్టాం అన్నమాట. ఎక్కడ దాచి ఉంటుంది అని చెప్పి అన్ని చోట్ల వెతికాడు అనేది ఇండైరెక్ట్గా సజెస్ట్. ఆ అమ్మాయిని ఈ టికిల్ చేస్తున్నట్టు అమ్మాయి రియాక్షన్స్ తీసుకుంటూ అల్టిమేట్గా ఫస్ట్ నైట్ అనేది ఓ ముద్దుతో స్టార్ట్ అవుతుందని డీసెంట్గా ఎండ్ చేయటం కోసం అని చెప్పి ఒక చిలిపితనం ముందు చూపించి ఒక డీసెంట్ ముగింపించాం అన్నమాట. సో ఈ 3 సినిమా సీన్స్లోనూ కొంతమందికి కొంత మోతాదు మించి ఉంది అనే ఫీలింగ్ రావచ్చు. కానీ ఏనాడు సెన్సార్ బోర్డు కానీ సెన్సార్ మెంబర్స్ కానీ ఈ సీన్స్ కానీ నేను తీసిన సాంగ్స్ కానీ ఎప్పుడూ కట్ చేయలేదు. కారణం ఏంటంటే అన్నీ సజెస్టివ్గా ఉంటాం మనల్ని. అందుకనే నా సినిమాల్లో
నాకు తెలిసి సెన్సార్ కట్స్ చాలా తక్కువ. ఈసారి రెగ్యులర్గా వేసే క్విజులకు కాకుండా ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ గురించి మీరు డైరెక్ట్గా నన్ను ఏమన్నా అడగాలనుకున్నా మా ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంది, మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది. డైరెక్ట్గా మీ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కానీ లేకపోతే మీకు అబ్జెక్షన్లుగా ఉన్నాయి కానీ ఏమున్నా కూడా డైరెక్ట్గా చెప్పచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ ది క్లాసెస్.